నాని గారు రాజ్ గారికి అభిలాష. హలో సార్, ఇప్పుడు మీరు దసరాతో సరిపోదా శనివారంతో కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్లో కొంచెం ఎక్స్పెరిమెంటేషన్, ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్ తెచ్చారు. ఈ వారం 15th ఆగస్ట్ రిలీజ్ అయిన 2 కమర్షియల్ ఫిల్మ్స్ అవేం న్యూ ఏజ్ కావు, మనకి ఎలా కమర్షియల్ ఫిల్మ్స్ అని ఎలా తెలుసో అలా ఉన్నాయి, కానీ అవి ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేసాయి. సో డూ యూ బిలీవ్ లైక్ దట్ ఫార్మాట్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఇస్ డెడ్, ఆర్ దానికి ఎక్స్పెరిమెంటేషన్ ఎంత అవసరం? See, I don't know old, new, path, kotta iyanni pakkan pedtayandi. If there is a, whether it's commercial cinema or whatever cinema, if the heart is in the right place, then it will always work. And ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే చిన్న ఓల్డ్ మన ఒక 20 years బ్యాక్ లాంటి ఒక ఫార్ములాతో కూడా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మనకు ఒక చిన్న రిలేటబుల్ సినిమా చూస్తున్నప్పుడు మనం ఎంగేజ్డ్ ఉన్నామా, మన ఇప్పుడు కేవలం ఏదైనా ఒక సినిమా ఆడకపోతే దాని అర్థం కేవలం వాళ్ళు ఒక ఫార్ములా ఫాలో అయ్యారనో లేదంటే ఒక స్టైల్లో తీసారని కాదు, అది అన్ఇంట్రెస్టింగ్ ఉందని మిమ్మల్ని ఎంగేజ్ చేయలేకపోయిందని అర్థం అంతే. మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఫిల్మ్ అది న్యూ ఏజ్ సినిమా అయినా, కొంచెం ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అయినా, లేదంటే ఇట్స్ లిటిల్ ఓల్డర్ ఫార్ములా ఫిల్మ్ అయినా, ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ ఫస్ట్ నుంచి చివరి దాకా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయగలిగిందంటే ఆ మూమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ, ఐ థింక్ ఎనీ ఫిల్మ్ విల్ బి సక్సెస్. సార్ నాని గారు, ఇది ముందుగా కంగ్రాట్స్ సార్ మీకు, ఎందుకంటే మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో దసరా సినిమాకి, హాయ్ నాన్న సినిమాకి అవార్డులు వచ్చాయి. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అది రెసిపీ మాత్రమే మీకు పరిచయం చేసామని చెప్పారు, టేస్ట్ వేరే ఉంటుందని చెప్పారు. అయితే ఆ రెసిపీని ఆధారం చేసుకొని ఒక మల్లాది గారి నవల ఒకటి ఆధారంగా మీ సినిమా చేశారని చెప్పి ఓ వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు మీరు? మా సినిమానా? అవునండి, శనివారం నాదని చెప్పి ఒక నవల, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా మీ సినిమా స్టోరీ సిమిలర్గా ఉందని, మీరు చెప్పిన రెసిపీకి దగ్గరగా ఉందని. దాని గురించి నేనేమంటాను అంటారా? అంటాను. అవునా అంటాను అంతే, నాకు తెలియదు ఇప్పుడు దాకా. మరి అది అవునా కాదా అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది కదండి. అది నాకు తెలియదండి, నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట. సో ఐఎమ్ ఆల్సో లైక్, ఓ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ అనుకుంటున్నాను. నవలు చాలా బాగుంటాయి కదా, సో డెఫినెట్గా